సో గైస్, జూనియర్ మూవీ కన్నడ నుంచి వచ్చిన ఒక కొత్త హీరో. తన పేరు కిరీటి. అసలు ఈ సినిమా ఉంది అండ్ జూలై 18 రిలీజ్ అవుతుంది అన్న విషయం చాలా మంది తెలియదు. కానీ వైరల్ వయ్యారి సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ సాంగ్ వైరల్ అవ్వడంతో ఈ సినిమా ఉంది అండ్ ఫలానా డేట్కి రిలీజ్ అవుతుంది చాలా మందికి తెలిసింది ఆ సాంగ్ వల్లనే. సో కొత్త హీరో అండ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ స్టార్ హీరోయిన్ అండ్ స్టార్ క్యాష్. హీరో బాగా బలిచినోడు కాబట్టి తన దగ్గర వేల కోట్లు ఉన్న హీరో. సో వాళ్ళకు ఉంటుంది. మరి రీసెంట్గా కన్నడలో కూడా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా శివన్న వచ్చారు, శివరాజ్ కుమార్ గారు. మన తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా ఎస్ఎస్ రాజమౌళి గారు వచ్చారు. సో చాలామంది అనేది ఏంటంటే హీరో క్యాష్ పార్టీ తను అనుకుంటే ఎంత పెద్దవాళ్ళైనా సరే తన సినిమాలో కానీ అండ్ ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఇలా అందరినీ పిలుచుకుంటాడు అనేసి కామెంట్ చేస్తారు. ఎంత పెద్ద వాళ్ళు అయినా సరే, ఎంత పెద్ద మోతి వాళ్ళు అయినా సరే వాళ్ళని చూసి జనాలు రావచ్చు, అది కూడా డే 1. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రమోషన్స్కి పనికి వస్తుంది, సినిమా పబ్లిక్లోకి రీచ్ అవుతుంది. కానీ సినిమాలో కాంటెంట్ ఉండాలి, సినిమాలో మ్యాటర్ ఉంటే జనాలకు నచ్చితే మనం పెట్టిన ప్రైస్కి 100, 150, 200, 300 మనం పెట్టిన డబ్బులకి సాటిస్ఫై అవ్వాలి. ఆడియన్స్ని ఎంటర్టైన్మెంట్ చేస్తే సినిమా ఆడుతుంది. మెయిన్గా హీరోకి యాక్టింగ్ బాగా రావాలి, తన టాలెంట్ని నిరూపించుకోవాలి. సినిమాలో కనుక మ్యాటర్ ఉంటే సినిమా ఖచ్చితంగా ఆడుతుంది. సో క్యాష్ పార్టీ కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారు అనేసి కామెంట్ చేస్తారు. సో అవన్నీ కాదు. ఆల్రెడీ హీరో గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. యాంకర్ గారు క్వశ్చన్ అడిగారు, మీరు రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళలేదు, మీ ఫాదర్ గారు ఒక లీడర్ కదా, ఎమ్మెల్యే కదా, మీరెందుకు రాజకీయాల్లోకి వెళ్ళలేదని ఒక జర్నలిస్ట్ అడిగారు. సో దానికి ఆన్సర్గా హీరో గారు ఏమన్నారంటే, మా ఫాదర్ ఒక లీడర్, ఒక ఎమ్మెల్యే, కానీ నేను ప్రజెంట్ రాజకీయంలోకి వెళ్ళదలుచుకోలేదు. నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే పిచ్చి. చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలే ఎక్కువగా చూశాను. సినిమా అంటే నాకు ప్యాషన్ తోటి వచ్చాను, సినిమాలే చేశాను. ప్రజెంట్ నాకు రాజకీయాల్లోకి వెళ్ళే ఆలోచన లేదు. ఉన్నది ఒకటే, జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి. సో నాకు సినిమా అంటే పిచ్చి, సినిమా చేస్తూనే ఉంటాను. అది కూడా మన తెలుగు సినిమాలు ఎక్కువగా చూశాడంట. గ్రేట్ కదా. సో ఇప్పటికైనా సరే నెగిటివ్ కామెంట్లు చేయకండి, ఎంకరేజ్ చేద్దాం. అంటే సినిమా బాగుంటే ఆడియన్స్ ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేస్తారు. తనకంటూ ఒక టాలెంట్ ఉండాలి అండ్ యాక్టింగ్ బాగా ఉండాలి. మనం ఒక్క సాంగ్ తోటే చూసాం, శ్రీలీలనే డామినేట్ చేశారని కామెంట్ కూడా వినిపించాయి. సో మనకు డ్యాన్స్లో హీరో ఏంటనేది తెలిసింది, హీరోకి డ్యాన్స్ బాగా వచ్చని. అండ్ ఇంకోటి ఏంటంటే హీరో ఫైట్స్ బాగా చేయగలుగుతాడా, ఇంకా యాక్టింగ్ బాగా చేయగలుగుతాడా, ఇంకా 2 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఈ 2 కూడా సినిమా చూశాక మనకు క్లారిటీ అయితే వచ్చేసింది. హీరోలో ఒక 4 పాయింట్స్ అయితే ఉండాలి. ఒకటి, హీరోకి యాక్టింగ్, మెయిన్ ఇంపార్టెంట్ యాక్టింగ్ రావాలి. సెకండ్ వన్, డ్యాన్స్ బాగా చేయాలి. అండ్ థర్డ్ వన్, హీరోకి ఒక స్టైల్ ఉండాలి, ఒక స్టైల్ మెయింటైన్ చేయాలి సినిమాలో. మన పవన్ కళ్యాణ్ గారు, మన ఎన్టీఆర్ గారు అండ్ మన విజయ్ దళపతి, మన విజయ్ దేవరకొండ, ఇలా చాలామంది హీరోలు ఉంటారు. అండ్ రజనీకాంత్ గారు. సో వీళ్ళంతా వాళ్ళకంటూ ఒక స్టైల్ ఉంటుంది, సపరేట్ స్టైల్ని అయితే మెయింటైన్ చేస్తారు. సో అలా హీరోకి ఒక స్టైల్ ఉండాలి. అండ్ ఫోర్త్ వన్, ఫైట్స్ బాగా చేయాలి. హీరోకి టాలెంట్ ఉండాలి. సో ఇవన్నీ బాగుంటే హీరో ఖచ్చితంగా ఒక స్టార్ హీరో అవుతాడు ఈజీగా. సో సినిమా జూలై 18కి రిలీజ్ అవుతుంది. సో సినిమా చూశాక సినిమా ఎలా ఉంది అనేది మాట్లాడుకుందాం. ట్రైలర్ మాత్రం పర్వాలేదు, బాగానే ఉంది. మరీ హైలైట్ అని చెప్పాను, మరీ డిజాప్ అని చెప్పాను, కానీ ఓకే, జస్ట్ ఓకే అనిపించింది నాకు. మరీ హైలైట్గా ఏమనిపించలేదు కానీ జస్ట్ ఓకే. అండ్ మన డిఎస్పి గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్తో కుమ్మేశారు. సాంగ్తో మాకు తెలిసిపోయింది. ఇంకా సినిమాలో ఎన్ని సాంగ్స్ ఉన్నాయో, ఇంకా హీరో డ్యాన్స్ స్టెప్లు ఇవన్నీ చూడాలి. ఇంకా మిగతా సాంగ్ కూడా వైరల్ అవుతుందేమో. ముందు ఇంకా చాలా మాట్లాడదాం. సినిమా రిలీజ్ అయ్యాక సినిమా రివ్యూ చేస్తాను. మీరు వీడియో చూసేటానికి జూనియర్ మూవీ చూసినట్లయితే సినిమా మీకు ఎలా అనిపించింది అండ్ ఈ సినిమా పైన మీ ఒపీనియన్ అనేది డెఫినెట్గా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.